నేను చెప్పినప్పుడు మధ్యలో కృష్ణవేణి లేచిందేమోనని అమృత రూంలోకి వెళ్ళిపోయిందండి. విక్రమ్ జాతకం విషయం విన్నదో లేదో అర్థం కావడం లేదండి. రమణసాలవ్ గారు, మీరు ఇక్కడ? నిన్ను చూడాలని వచ్చాను. అయ్యో, నేను మీకోసం చాలా ట్రై చేశాను. మినిస్టర్గా మంచి ఛాన్స్ వచ్చింది, అనవసరంగా నాశనం చేసుకున్నావు. ఏం చేద్దాం, తలరాత. నీ భార్య జోలికి వెళ్ళొద్దు, కొద్ది రోజులు ఆగు అన్నాను. ఎందుకు తొందరపడ్డావు? అప్పుడు వైజాగ్ కేసు నుంచి తప్పించుకున్నావు. పైగా అమృత నీ మీద పగ సాధించాలని తిరుగుతుంది. అడ్డంగా దొరికిపోయావు. చివరికి పార్టీ అండ కూడా పోగొట్టుకున్నావు.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పైకోటికి వెళ్తాను. నా హెల్ప్ ఏమైనా కావాలా? రమణసాల్వ గారు, మీరు నన్ను చాలాసార్లు కాపాడారు. ఇప్పుడు కూడా నన్ను ఎలాగైనా కాపాడండి. ఈ పరిస్థితిలో చేయి దాటిపోయిన తర్వాత నేనేం చేయగలను? మీరు అనుకుంటే అవుతుంది రమణసాల్వ గారు. సారీ వికాస్, నేనేం చేయలేను. నా మీద ఎలాంటి హోప్ పెట్టుకోద్దు. నిన్న ఒకసారి కలిసి విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. థ్యాంక్స్ రమణసాల్వ గారు. వెళ్ళొస్తాను. మామయ్య గారు, మిమ్మల్నే మామయ్య గారు. మీరు నన్ను బయటికి తీసుకురావాలి మామయ్య గారు. మామయ్య గారు వదలండి ప్లీజ్. ఏంటది? రేయ్, నాకు తెలుసురా, నీ నిజ స్వరూపం బయటపడాలని ఇలా మాట్లాడాను. ముసుగులో గుద్దులాటలెందుకు? నీ కూతురు రవలి నన్ను ప్రేమించింది. మీరు గొంతు చిచ్చుకొని అరిచిన ఫ్యాక్ట్ ఇదే. నేను లేకపోతే తను బ్రతకదు. ఆ విషయం మీకిప్పటికే అర్థమై ఉంటుంది. సో నీ కూతురు కోసం నన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలి మామయ్య. రేయ్, నిన్ను ఇక్కడే ముక్కలుగా నరికి చంపాలి అనంత కోపకుంది. కానీ మామయ్య ప్లీజ్ నా మీద కోపం పెంచుకోకండి. నేను చాలా మంచివాణ్ణి. రేయ్, నువ్వు మంచివాడివి కాదురా, ముంచేవాడివి. నిన్ను చాలా అభిమానించానురా. కష్టాల నుంచి గట్టెక్కించి మంత్రి స్థాయికి తీసుకుని వెళ్ళానురా. జీవితాంతం నువ్వు నాకు రుణపడి ఉండాలిరా. నా పట్ల ఎంతో గ్రేట్ఫుల్గా ఉండాల్సిన వాడివి నా వెనకాతలే గోతులు తీసి నా కూతుర్ని బుట్లో వేసుకుంటావరా? నన్ను మామయ్య అంటూ బెదిరిస్తున్నావా? రేయ్, నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన వాడివి. నా చేతే కాళ్ళు కడిగించుకోవాలని ప్లాన్ వేస్తున్నావా? నువ్వు మామూలుడు కాదురా, నువ్వు మామూలుడు కాదు. రమణసాల్వ గారు, మిమ్మల్ని ఎదిరించే స్థాయి నాది కాదు. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. రేయ్, లేరా, లే. అమ్మ తోడు సార్, నేను మీ అమ్మాయిని కావాలనే బుట్టలో వేసుకోలేదు. మీ అమ్మాయి నన్ను ఇష్టపడ్డానని చెప్తే నేను వద్దన్నాను. మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారు, నన్ను మర్చిపోని కూడా చెప్పాను సార్. నాకు ఉరి శిక్ష పడింది. నేను చావడానికి భయపడ్ను. హ్యాపీగా ఉరికంబం ఎక్కేస్తాను. నా కోసం మీ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఇప్పటికైనా తను నన్ను మర్చిపోమని చెప్పండి సార్. మిమ్మల్ని మీ కూతుర్ని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు సార్. సరే, మళ్ళీ వస్తాను. ఏమాత్రం అవకాశం ఉంటే ట్రై చేస్తాను. అలాగే సార్. రాయ్ రమణసాల్వ, నీకు చాయిస్ లేదమ్మా. నీ కూతురు ఒక పిచ్చిది, దానికి నేనంటే పిచ్చి. నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిందే. అవసరమైతే అందరి కాళ్ళు పట్టుకొని నన్ను బయటికి తీసుకురావాల్సిందే. రేణుకను చంపి నీ కూతుని పెళ్లి చేసుకొని నీ కోట్ల ఆస్తికి వారసుని కావాలనుకున్నాను. నా స్టేజ్ని ఇంకొంచెం పెంచుకోవాలనుకున్నాను. కాకపోతే నా పిల్లాన్ని చంపే స్కెచ్ రివర్స్ అయ్యి ఇదిగా ఇలా బోల్తా పడ్డాను. లేకపోతేనా నీ కూతురికి మొగుణ్ణి, నీ ఆస్తికి వారసునయ్యేవాణ్ణి. రమణసాల్వ ఆహా మామయ్య.
అమృత, నాకు ఉరి వేయించావు. తప్పించుకుంటున్నాను. బయటకు వస్తున్నాను అమృత, బయటకు వస్తున్నాను. తాతయ్య, ఏమ్మా, అమృత దగ్గరికి బయలుదేరావా? అవును తాతయ్య. ఆంటీ పెళ్లి విషయం రాత్రి అమృతతో మాట్లాడుంటుంది. ఒకప్పుడు ఇదే కృష్ణమూర్తిని విక్రమ్ కిడ్నాప్ చేస్తే ఆ రోజు తండ్రి కోసం పెళ్లికి సిద్ధపడింది అమృత. ఈ రోజు తండ్రితో కలిసి ఉండడం కోసం విక్రమ్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. అంతా విధి వ్రాత. తాతయ్య, బావిప్పుడు విక్రమ్ భాయ్ కాదు, ఓన్లీ విక్రమ్. తను చాలా మారిపోయాడు తాతయ్య. ఏ రోజు మాట్లాడని అమృత కూడా విక్రమ్ అని పేరు పెట్టి మాట్లాడిందంట. బావ విషయంలో అమృత తన అభిప్రాయాన్ని మార్చుకొనుంటుందని నాకు నమ్మకంగా ఉంది తాతయ్య. సరేనమ్మా, అస్సలు ఏం జరిగిందో అమృత ఏమంటుందో తెలుసుకుండ్రా. అలాగే తాతయ్య. అవును, నిర్మల రావడం లేదా అమ్మా? తనకు కొంచెం నలతగా ఉంటే పడుకుంది తాతయ్య. కాసేపు ఆగి బయలుదేరొస్తానంది. సరేనమ్మా. కార్ రెడీగా ఉంది మేడం. ఉమ్, వెళ్ళొస్తాను తాతయ్య. మంచి తల్లి. ఏమండి, అక్కింకా నిద్ర లేవలేదు. పెళ్లి గురించి ఏం చెప్తుందో ఏమో. ఇంకాసేపు ఆగితే తెలుస్తుంది కదా నందిని. అమృత నిద్ర లేవగానే పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్లి విషయంలో అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. చాలా టెన్షన్గా ఉందండి. నువ్వేం కంగారు పడకు. మీ అక్కకు భగవంతుడు అంతా మంచే చేస్తాడు. భగవంతుడా, మా అక్క పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలి. నందు, నందు, నందు. వస్తున్నానమ్మా. అమ్మ పిలుస్తోంది, ఒక్క నిమిషం. ఏంటమ్మా? నువ్వు నాన్నగారిని అమృతని వెంటనే నిద్రలేపమ్మా. సరేనమ్మా. నాన్నగారు నిద్ర లేచినట్టున్నారే. అరే, అక్క కూడా నిద్ర లేచినట్టుంది. అక్క, అక్క, అక్క. అమ్మా, అమృతక్క నాన్న ఇద్దరూ నిద్రలేచారు, కానీ ఇంట్లో లేరు. లేరా? ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళారబ్బా? పద. నందిని, ఏమైంది?
ఏది? ఇవి మన ఇంటికి సంబంధించిన పత్రాలమ్మా. ఇవి మన పొలానికి సంబంధించిన పత్రాలమ్మా. ఇది అమృత రాసిన లెటరు. ఏం రాసిందో చదువమ్మా. పూజ్యులైన నాన్నగారికి పూజ్యులైన నాన్నగారికి నేనిలా ఉత్తరం రాసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు ముందుగా నన్ను క్షమించండి. నాన్న మీ నుంచి నేను శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. మన మధ్య ఉన్న అపార్థాలన్నీ మీరు ఏ రోజైనా అర్థం చేసుకుని ఆదరిస్తారని, హక్కును చేర్చుకుంటారని ఆశ నన్ను కొన్నంత కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేలా చేశాయి. కష్టాల నుంచి గట్టెక్కాను. నాకు నేను ధైర్యం చెప్పుకొని మీ ప్రేమ కోసం, మీ కూతురు అనిపించుకోవడం కోసం ఎదురు చూశాను. ఆ ప్రయత్నంలో ఒంటరిగా ఎన్నో మజిలీలు, ఎన్నో చీత్కారాలు, మరెన్నో ప్రశంసలు, స్నేహితులు, శత్రువులు, ఆత్మ బంధువులు, పుణ్యాత్ములు, ఒకరా ఇద్దరా నా ప్రయాణం, నా గమ్యం సాగుతూ వచ్చింది. చివరికి మీరు నన్ను అర్థం చేసుకున్నారు. మీ కూతురు అని మీ మనసులో నాకు స్థానం ఇచ్చారు.
మీరు నన్ను అర్థం చేసుకున్నారన్న విషయం వైజాగ్ లో సర్వాణి నాకు చెప్పినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో చెప్పలేను. ఆ క్షణం నా అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు అనుకున్నాను. తండ్రి ప్రేమ కోసం బిడ్డలు ఎంతగా తప్పిస్తారో, దూరమైనప్పుడు అంతకంటే ఎక్కువగా ఏడుస్తారు. నాన్న ప్రేమ కోసం నేను ఏడవలసిన అవసరం లేదనుకున్నాను. కానీ నేను ఎంత పిచ్చిదాన్నో తెలుసా నాన్న? మీకు అమ్మ చెప్పిందో లేదో, నేను ఇంటికి రాగానే మీరు లేరు. మీరు షాప్ నుంచి వచ్చేలోపు లా కోట్ గోల్డ్ మెడల్ అన్ని వేసుకుని మీ ముందు నిలబడాలని రెడీ అయిపోయినా. ఒకవేళ ఈ లెటర్ చదివి బాధతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారేమోనని నాకు అనుమానంగా ఉంది అత్తయ్య.